మొన్న వరదలప్పుడే ఒక కామెడీ సీన్ కనిపించింది. ఎదురుగుండా అక్కడ అనేక మంది నడుచుకుంటూ వెళ్లి మరి పులిహోరలు అయన్నీ ఇచ్చొచ్చారు. లేదా చిన్న సైజు పడవలేసుకుని స్వచ్ఛందంగా ఎళ్లి ఇచ్చొచ్చినోళ్ళున్నారు. అది గాకుండా ప్రభుత్వమేమో ఆ ముందున్నటువంటి వాళ్ళ వరకు ఇచ్చేసేసి, ఆ తర్వాత ఏదో డ్రోన్‌లో ఒకళ్ళ దగ్గరికి పంపించేసి, ఇదిగో డ్రోన్‌లతో గూడా మేము ఇచ్చామని జెప్పింది. నేనప్పుడే జెప్పా. వరద బాధితులకు తెలుసు డ్రోన్‌లతో ఆళ్ళకొచ్చిందా లేదా అన్నటువంటిది. ఈ డ్రామాలెందుకు? దానికి మళ్ళీ ₹1,00,00,000 డబ్బులు తగలేశారు. ఆ డ్రోన్ ఆపరేషన్ అన్నటువంటిది. కేవలం డ్రామా తప్పించి ఏమీ లేదు. ఈజీగా మనుషులెళ్ళగలిగిన ప్రదేశంలోకి డ్రోన్‌లతో ఏం అవసరం? డ్రోన్‌లు ఎప్పుడు అవసరం? మనుషులు వెళ్ళలేనప్పుడు. ఒక చోట నుంచి ఇంకో చోటికి. అలాగే ఇప్పుడు అటవీ ప్రాంతంలో నిరంతరం గిరిజనులు సంచరిస్తా ఉన్నారు. అక్కడికి మందులో లేకపోతే ఇంకో దానికి డ్రోన్‌లట. ఆ డ్రోన్‌లకి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఆ డ్రోన్‌ల ఆపరేటర్లును, ఆ డ్రోన్‌ల ఏజెన్సీలు డబ్బులు తినేస్తాయి. వాస్తవంగా జనమే ఎళ్ళగలుగుతున్నప్పుడు ఎందుకు ఇవి? తాజాగా పాడేరు కేంద్రంగా 3, 4 డ్రోన్‌లు వినియోగించాలన్నది యోచిస్తున్నారట. ఒక్కో డ్రోన్ ద్వారా 2 కిలోల బరువున్న సామాగ్రిని పంపే వీలుంటదట. పాడేరు పరిధిలోని 60-80 కిలోమీటర్ల దూరం ఉన్న ఆసుపత్రులు మందులు ఈ తరహాలో పంపుతారట. ఆసుపత్రి చేరే డ్రోన్ అక్కడి నుంచి పాడేరు ఆసుపత్రిలో పరీక్షించాల్సిన రక్త, మలమూత్ర నమూనాలు తిరుగు ప్రయాణంలో తీసుకొచ్చేలా చూడాలని భావిస్తున్నారు. అత్యవసర కేసులు పాడేరు నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖలోని జీజీహెచ్‌కి తరలిస్తారు. రోడ్డు మార్గంలో రోగులు రావాలని సిబ్బంది మందులు తరలించడానికి కాలయాపనే. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతి లభిస్తే భవిష్యత్తులో విశాఖ నుంచి పాడేరుకు డ్రోన్ల సేవల వినియోగం మీద కసరత్తు ప్రారంభిస్తారట. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న అల్లూరు జిల్లాలో సిబ్బంది వెళ్ళలేని ప్రదేశాలు ఇప్పటికే డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నారు. ఇది ఇంతకంటే వెర్రితనం మరొకటి లేదు. దోచిపెట్టడం తప్పించి వాళ్ళకి ఇంకేం ప్రయోజనం లేదు. డ్రోన్ ఎళ్లి పిచికారీ చేస్తే డ్రోన్ ఎళ్లి మందులు టెస్ట్ చేసి వస్తదా? డాక్టర్లు ఎళ్లాల్సిన చోటకి డాక్టర్లను పంపించడం మానేసి డ్రోన్‌లో వాళ్ళకి డబ్బులిస్తారు. ఇది కేవలం షో మేడ్ ఆల్ వ్యవహారం తప్పించి ఏం ప్రయోజనం లేదు. ఎందుకు ఎళ్ళలేరు అక్కడికి? జనం వెళ్తున్నప్పుడు అధికారులు వెళ్ళలేరా? అధికారులు ఎళ్ళకుండా తప్పించుకోవడానికి డ్రోన్‌లను వాడతారు రేపొద్దున. చాలా దుర్మార్గం చేస్తున్నారు. గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు డ్రోన్‌ల పేరుతో. ఆలోచించుకోవాల్సింది.